హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి హెల్తీ లడ్డు రెసిపీ. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళైనా సరే, పళ్ళు లేని వారు కూడా ఈజీగా తినేలా హెల్తీ లడ్డు రెసిపీ చూపిస్తాను. నోట్లో పెడితే ఇట్లే కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఓన్లీ పల్లీలు, బియ్యం ఉంటే చాలు, మనం ఇంట్లోనే ఇలా హెల్తీగా లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హెల్తీ లడ్డూను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం. అంతకంటే ముందు నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని, తర్వాత ఇందులో 1 కప్పు రైస్ వేసుకుంటున్నాను. నేను రేషన్ బియ్యమే తీసుకుంటున్నాను. మీ దగ్గర రేషన్ బియ్యం కనుక లేకపోతే నార్మల్ రైస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ని మనం నెయ్యిలో ఒక 3 నిమిషాలు గ్యాస్ సిమ్లో పెట్టి రైస్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఇలా కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ రైస్ని నెయ్యిలో ఫ్రై చేసుకొని, ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో వేసుకొని అయితే పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. అదే కడాయిలో నేనైతే 1 కప్పు పల్లీలు తీసుకుంటున్నాను. 1 కప్పు రైస్కి 1 కప్పు పల్లీలు తీసుకొని, పల్లీలను కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టి ఫ్రై చేస్తేనే మనకి ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇలా కలుపుతూనే పల్లీలన్నీ చక్కగా ఫ్రై చేసుకొని, ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్లో వేసుకొని అయితే చల్లార్చుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రైస్ని మిక్సీలో వేసుకొని అయితే గ్రైండ్ చేసుకోవాలి. మీకు మెత్తగా కావాలంటే మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను కొంచెం రవ్వలాగానైతే గ్రైండ్ చేసుకుంటున్నాను. తినేటప్పుడు మనకి ఆ రవ్వ అనేది తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని అయితే ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూపిస్తాను చూడండి. మనం ఇలా హ్యాండ్తో ఇలా ప్రెస్ చేసినప్పుడు అయితే మనకి ఇలా చూడండి, చెయ్యికైతే ఇలా రవ్వలాగానైతే తగలాలే. చిన్న పిల్లలు అలాగే పళ్ళు లేని ముసలి వాళ్ళు ఎవరైనా తినాలనుకునేటప్పుడైతే మెత్తగానైతే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పల్లీలను కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు మీరు కావాలంటే పొట్టు తీసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ అలానే గ్రైండ్ చేసి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బియ్యపు పిండి అలాగే ఈ పల్లీల పొడిని కూడా ఈ రెండింటిని ఇలా వేసుకొని రెండింటిని అయితే మంచిగా కలిసేలాగానైతే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా మంచిగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి. రెండు కలిసేలాగా మిక్స్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఈ పొడిలో షుగర్ పౌడర్ కూడా కలుపుకొని కూడా మనం లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే నేను బెల్లంతో ప్రిపేర్ చేసుకుంటున్నాను. హెల్తీగా బెల్లంతో అయితే చేస్తున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. బాదం, జీడిపప్పు అలాగే మస్క్ మిలన్ సీడ్స్ వేసుకొని అయితే ఫ్రై చేస్తున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను. 1/2 కప్పు బెల్లం అలాగే 1 కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకొని బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. ఈ లడ్డుకు ఎలాంటి పాకం అయితే మనకి అవసరం లేదు. ఒక బెల్లం కరిగితే సరిపోతుంది. మీరు బెల్లం ప్లేస్లో షుగర్ కూడా వేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే పిల్లలు తింటారు కాబట్టి హెల్తీగా బెల్లంతో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బెల్లం కరిగి ఒక పొంగొచ్చేంత వరకు అయితే మనం బెల్లాన్ని అయితే కరిగించుకొని, ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బియ్యం పొడి అలాగే పల్లీల పొడిని కూడా ఇందులో వేసుకొని, వేసిన తర్వాత వెంటనే గ్యాస్ సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ మనమైతే లడ్డూనైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మనకి ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ప్యాన్ నుండి విడిపోయేంత వరకు ఉడికించుకుంటే మనకి లడ్డు అయితే చక్కగా రెడీ అయిపోతుంది. మనం కొంచెం బియ్యం రవ్వ వేసాం కాబట్టి ఒక 2 నిమిషాలు ఆ వాటర్లో ఉడికితే మనకి లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో ఇంకో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యి ఫ్లేవరు ఇష్టపడేవారు ఒక 1/2 కప్పు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. నేనైతే నాకు నెయ్యి ఎక్కువ ఇష్టం లేదు కాబట్టి ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇది దగ్గర పడేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలి. దీనికి ఎలాంటి పాకం అయితే అవసరం లేదు. ఒక బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, మనకి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యి ఇలా ముద్ద అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకొని ఇప్పుడు పక్కకి దించుకొని దీన్ని మనం చల్లారబెట్టుకోవాలి. ఇలా కలుపుతూనే దీన్ని కొంచెం పొడి పొడి అయ్యేంత వరకు అయితే చేసుకుంటున్నాను నేను.
కొంచెం చల్లారిన తర్వాత స్పూన్‌కున్నది కూడా మొత్తం తీసేసి ఇప్పుడు లడ్డూ లాగానైతే మనం చుట్టుకోవాలి. ఎంత సైజు కావాలంటే అంత సైజులో కొంచెం తీసుకొని ఇప్పుడు లడ్డూలనైతే మనం చుట్టుకోవాలి. ఇలా ఒకసారి గట్టిగా ప్రెస్ చేసి ఇలా చేస్తే మనకి లడ్డూ అయితే చక్కగా రెడీ అయిపోతది. దీన్ని ఒక ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అదే విధంగా మిగిలిన లడ్డూలను కూడా ఇదే విధంగా చేసుకొనైతే ప్లేట్‌లో వేసుకొని పక్కకు పెట్టుకోండి. చాలా హెల్తీ లడ్డు రెసిపీ ఇది. యమ్మీగా నోట్లో పెడితే ఇట్లే కరిగిపోతది. ఒక కప్పు బియ్యం, అలాగే పల్లీలు ఉంటే చాలు మనం బెల్లంతో హెల్తీగా లడ్డూనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళైనా సరే పనులు లేని వారు ఈజీగా తినేలాగా ఇలానైతే లడ్డూ హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.